అమ్మా, ఇది చూడు. ఇది అనన్య కోసం, ఇంకా ఇదేమో ఇషాన్ కోసం. నైస్. ఇంకా ఇది నా బెస్ట్ ఫ్రెండ్ కియారా కోసం. ఎందుకంటే షీస్ మై 3am ఫ్రెండ్ ఎనీ డే. చాలా బాగుంది. బట్ ఐ థింక్ నా బెస్ట్ ఫ్రెండ్ అయితే రాహుల్ కదా. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి ఉన్నాము. అది కరెక్టే. కానీ కావ్య, తను నా ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తుంది. అమ్మా, ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. నీకు తెలుసా, మీ జనరేషనే బెస్ట్. కనీసం మీ టైంలో ఈ ఫ్రెండ్షిప్ డే అవి ఉండేవి కాదు. ఫ్రెండ్షిప్ డే లేదు, కానీ ఫ్రెండ్స్ మాకు కూడా ఉండేవారు. ఉండేవారంటే ఇప్పుడు లేరా? ఇప్పుడంతా చెల్లాచెదురయ్యారు. పెళ్లి తర్వాత కలుసుకోవడం తగ్గిపోయింది. తర్వాత మీరిద్దరూ పుట్టారు. మీ ఇద్దరితో నేను బిజీ అయిపోయాను. ఇంకా నా ఫ్రెండ్స్ వారి లైఫ్లో. నువ్వు వాళ్ళని మిస్ చెయ్యవా? ముందు చేసేదాన్ని, కానీ ఇప్పుడు తీరికెక్కడుంది? హా? అరే, నిన్నే ఫాలో చేస్తాను. నీ వల్లే కొత్త కొత్త ట్రెండ్స్ నేర్చుకుంటాను, స్కూల్లో జరిగిన విషయాలు వింటాను, రీల్స్ చేస్తాను, పౌట్ కూడా చేస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెడీ? సో, బెస్ట్ ఫ్రెండ్ ఎవరో డిసైడ్ చేసుకున్నావా లేదా? అమ్మా, ఒక మాట చెప్పు. బెస్ట్ ఫ్రెండ్ అంటే వాళ్ళే కదా మీకోసం అర్ధరాత్రి కూడా అవైలబుల్ గా ఉంటారు? అవును. ఎవరైతే మీ అర్థం పర్థం లేని మాటలను ఎంజాయ్ చేస్తారు, ఎవరైతే మీ మాటలను తప్పుగా అనుకోరు, ఎక్కడైతే మీ సీక్రెట్స్ అన్ని సేఫ్ గా ఉంటాయో. ఇప్పుడు ఈ అన్ని క్వాలిటీస్ ఒకే ఫ్రెండ్ లో దొరకడం డిఫికల్ట్. కానీ ఇంపాసిబుల్ కాదు. ఈ క్వాలిటీస్ అని నాకున్న ఒక ఫ్రెండ్ లా ఉన్నాయి. ఎవరు? నువ్వే. నాకు తెలియనే లేదమ్మా, నువ్వు అమ్మ నుంచి ఫ్రెండ్ గా ఎప్పుడైపోయావు. ఫ్రెండ్ మాత్రమే కాదు, బెస్ట్ ఫ్రెండ్. మెల్లగా అల్లుకుంది ఈ సంబంధం, I love you, ఎటు కనరాలేదు అనుబంధం, అనుబంధం. మాకు తెలుసు స్నేహంలో ఉన్న బంధం, మాకు తెలుసు స్నేహంలో ఉన్న బంధం. మన మధ్య నిలిచింది ఇప్పుడు అనుకోని అనుబంధం. ఇతరులను సంతోషింపజేసి తాను సంతోషపడేవారే జీనియస్. పార్లేజీ, జీ అంటే జీనియస్.